ఒక గ్రామంలో మోతీచంద్ అనే ఒక సేటు నివసించేవాడు. అతను ముత్యాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. కాని అతను ఒట్టి పిసినిగొట్టు ఇంకా క్రూర స్వభావం ఉన్న వ్యక్తి. అతని పిసినిగొట్టుతనం వల్ల అతని భార్య ఇంకా నౌకర్లు చాలా విసిగిపోతూ ఉంటారు. ఒకరోజు సేట్ మోతీచంద్ నౌకరు సత్తు వంటగదిలో సేట్ మోతీచంద్ భార్య విమల కోసం టీ పెడుతూ ఉంటాడు. అప్పుడే మోతీచంద్ వంటగదిలోకి వెళ్తాడు. నువ్వు ఉదయాన్నే వంటగదిలో ఏం చేస్తున్నావు? అది అయ్యగారు, అమ్మగారు తన కోసం టీ పెట్టమన్నారు, అదే పెడుతున్నాను. ఏంటి టీ? కానీ ఇందాకే కదా మీ అమ్మ గంట ముందు టీ తాగారు. నాకు ఆవిడ టీ పెట్టమని చెప్పారు, అందుకని నేను పెడుతున్నాను. నా భార్య నన్ను ముంచేసేలా ఉంది. తనకేం తెలుసు పాలు ఎంత ఖరీదో? నేను ఇప్పుడే తన సంగతి చెప్తాను. ఇలా చూడు, నువ్వు ముందు టీ పెట్టడం ఆపేసాయి. కానీ అయ్యగారు, నేను టీలో పంచదార టీ పొడి వేసేశాను. ఒకవేళ పాలు గనక వేయకపోతే పంచదార టీ పొడి వృధా అయిపోతాయి. సత్తు మాటలు విని మోతీచంద్ వెంటనే కోపంగా తన భార్య దగ్గరికి వెళ్తాడు. నేను అసలు ఏం చూస్తున్నాను విమల? నువ్వు మళ్ళీ టీ పెట్టించుకుంటున్నావా? అరే, టీయే కదా పెట్టించుకుంటున్నాను. మీ 10 ఎకరాల భూమిని తాగేయడం లేదు కదా. నీకు తెలుసా అసలు ధరలు ఎంతగా పెరిగిపోయాయా? పాలు, టీ పొడి, పంచదార ఇవన్నీ ముందు చౌకగా వచ్చాయి, కానీ ఇప్పుడు వాటి ధర ఎక్కువైపోయింది. నువ్వు కాస్త అయినా పొదుపు చేయాలి. ఇంకా ఎంత పొదుపు చెయ్యాలి? సంవత్సరంలో ముందు 5 చీరలు కొనుక్కునేదాన్ని, తర్వాత 3, ఆ తర్వాత 1. ఇకిప్పుడు 1 కూడా లేదు. 3 సంవత్సరాల నుంచి ఒక్కటే చీరని ఉతికి ఉతికి కట్టుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పాను మీకు నాకొక కొత్త చీరను కొనివ్వండి అని? కానీ ఇప్పుడసలు టీ తాగడానికి కూడా కష్టమైపోయింది. నాకు కొత్త చీరను ఏం కొనిస్తారు మీరు? అంతలో అక్కడికి మోతీచంద్ నౌకరు బిర్జు సేఠ్ హీరాచంద్తో పాటు అక్కడికి వస్తాడు. సేఠ్ హీరాచంద్ చేతుల్లో ముత్యాలు, వజ్రాలతో నిండి ఉన్న ఒక కలశం ఉంటుంది. సేఠ్ హీరాచంద్ మోతీచంద్కి ఆ కలశాన్ని ఇస్తూ, నేను నీ దుకాణానికి వెళ్ళాను మోతీచంద్. అక్కడ నీ నౌకరు బిర్జు నాకు చెప్పాడు ఇంతవరకు నువ్వు దుకాణానికి రాలేదు అని. కానీ మీరు ఇంటికి రావడం చాలా మంచిదయింది. కంగారు పడొద్దు. నేను మీ ఈ వజ్రాలు, ముత్యాలతో తయారు చేసిన కలశాన్ని మంచి ధరకే అమ్ముతాను. నేను నగరంలో మాట్లాడాను. నేను ఇవాళ దీన్ని నగరంలో అమ్మి తీసుకొస్తాను. 2 రోజుల తర్వాత అమ్మితే వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తాను. సేఠ్ హీరాచంద్ బిర్జుతో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మోతీచంద్ ఆ కలశాన్ని సత్తుకి ఇచ్చి, ఈ కలశాన్ని నా గదిలో జాగ్రత్తగా పెట్టు. అలాగా నేను నా బిజినెస్ పార్ట్నర్ మోతీచంద్ని పిలుచుకుని వస్తాను. తను కూడా నాతో పాటు పట్నానికి వస్తాడు. సత్తు ఆ కలశాన్ని సేఠ్ మోతీచంద్ గదిలో ఉన్న అల్మరాలో పెడతాడు. కాని అతనికి తెలీదు ఆ గదిలో బిర్జు అప్పటికే దాక్కుని ఉన్నాడు అని. బిర్జు కలశాన్ని దొంగిలించి కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మోతీచంద్ తన పార్ట్నర్ మోహన్తో పాటు ఇంటికి తిరిగొస్తాడు. వెళ్ళి ఆ కలశం తీసుకురా. కాని సత్తు ఎప్పుడైతే గదిలోకి వెళ్లి చూస్తాడో అక్కడ తనకి అల్మరాలో కలశం కనిపించదు. తనకి అర్థమవుతుంది ఎవరో దొంగ కిటికీలో నుంచి గదిలోకి వచ్చాడు అని. సత్తు తన యజమాని దగ్గరికి వెళ్తాడు. అయ్యా, కలశాన్ని దొంగిలించారు. నీకేమైనా మతిపోయిందా? 5 నిమిషాల్లో కలశాన్ని దొంగిలించారా? మర్యాదగా చెప్పు, నువ్వు కలశాన్ని ఎక్కడా దాచిపెట్టావో? నేనేం చేయలేదు అయ్యగారు. చూస్తుంటే ముందే ఎవరో కనిపెట్టుకుని ఉన్నట్లు అనిపిస్తుంది. కిటికీ తెరుచుందా, లేకపోతే నువ్వు దొంగ కోసం కిటికీ తెరిచి ఉంచి పెట్టావా? అదంతా నాకు తెలియదు. నాకు ఎలాగైనా సరే కలశం కావాలి. అరే, ఏం మాట్లాడుతున్నావు మోతీచంద్? కొట్టు అతన్నే. అతని దెబ్బలు తింటేనే నిజం చెప్తాడు. నువ్వు మా ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు, అందుకే నిన్ను పోలీసులకు అప్పగించడం లేదు. రేపు ఉదయానికల్లా నువ్వు ఆ కలశాన్ని తీసుకొచ్చి ఇవ్వకపోతే నిన్ను, నీ భార్య విద్యని జైలుకు పంపిస్తాను. సత్తు ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఏడుస్తూ తన భార్యకి తనకి జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అంత ఖరీదైన కలశాన్ని ఆ సేటుకు ఎక్కడ్నుంచి తీసుకొచ్చేస్తారు? మీకు తెలుసు కదా, సేటు మోతీచంద్ ఎంత క్రూర స్వభావం కలిగినవాడో. అతను మనిద్దరినీ ప్రాణాలతో వదలడు. మనిద్దరికి ఎక్కడి నుంచి పారిపోవడం తప్ప వేరే గతే లేదు. మనిద్దరం ఎక్కడి నుంచి పారిపోవాల్సిందే. అర్ధరాత్రి కాగానే సత్తు తన భార్య విద్యాతో కలిసి
ఒక పడవలో కూర్చొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతలో గట్టిగా గాలులు వీస్తాయి. అది పడవను వేరే దిక్కుకి తీసుకువెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత గాలి ఆగిన తర్వాత సత్తు ఇంకా విద్యాల పడవ ఒక అడవిలోకి వెళ్లి చేరుతుంది. ఆ అడవి రాత్రివేళ చీకట్లో కూడా పగటిపూటలాగా వెలుగుతో నిండి ఉంటుంది. సత్తు ఇంకా విద్య పడవలో నుంచి కిందకు దిగి ఆ అడవిని ఆశ్చర్యంగా చూస్తారు. ఆ అడవిలో ఉన్న చెట్లన్నిటికీ కూడా ఆకులకు బదులుగా వజ్రాలు, ముత్యాలు ఉంటాయి. అప్పుడే వాళ్ళిద్దరి చెవులకు ఎవరిదో గొంతు వినిపిస్తుంది. ఎవరు మీరిద్దరు? ఈ ముత్యాల అడవిలో మీరేం చేస్తున్నారు? సత్తు ఇంకా విద్య ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతని వస్త్రాలు వజ్రాలు, ముత్యాలతో మెరిసిపోతూ ఉంటాయి. అసలు ఇదేం చోటు? నువ్వెవరు? ఇది ముత్యాల అడవి. నేనిక్కడే నివాసస్తుణ్ణి. ఈ అడవి గురించి మీ పృథ్వీవాసులకి తెలియదు. కాని నువ్విక్కడికి ఎలా వచ్చావు? సత్తు జరిగిన సంఘటనంతా ఆ వ్యక్తికి చెప్తాడు. అతను ఆ అడవి వరకు ఎలా చేరుకున్నాడు అని. నాకర్థమైంది. నిన్ను ముత్యాల అడవి మహారాజు పిలిచాడు. ఆయన వద్ద మాత్రమే శక్తులుంటాయి. ఆయన పృథ్వీవాసుల్ని ఎవరినైనా సరే ఇక్కడికి పిలిపించుకోగలరు. సరే, నాతో పద. కాసేపట్లోనే సత్తు ఇంకా విద్య ఆ అడవి రాజు దగ్గరికి వెళ్తారు. నేను ముత్యాల రాజుని. ఎక్కడైతే ముత్యాలు, వజ్రాలుంటాయో ఆ చోటు గురించి నాకు తెలిసిపోతుంటుంది. నీకు అన్యాయం జరిగింది సత్తు. నిజానికి నువ్వు దొంగతనం చేయలేదు. మోతిచంద్ నౌకరు బిర్జు చేశాడు. నాకు ముందుగానే అతని మీద అనుమానం వచ్చింది. కాని మీరిదంతా ఎలా తెలుసుకున్నారు నా గురించి? ఎందుకంటే ఎక్కడైతే ముత్యాలు, వజ్రాలుంటాయో నాకు ఆ చోటు గురించి మొత్తం అంతా తెలిసిపోతుంది. నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఆ దొంగతనం చేయించింది నీ యజమాని మోతిచందే. రాజు మాటలు విన్న తర్వాత సత్తు ఇంకా అతని భార్య విద్యా కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. కాని అయ్యగారు బిర్జుతో దొంగతనం ఎందుకు చేపిస్తారు? ఎందుకంటే ఆ కలశాన్ని చూసిన తర్వాత మోతిచంద్ బుద్ధి చెడుదారి పట్టింది. అందుకే అతను నీకు కావాలని ఆ కలశాన్ని ఇచ్చి బిర్జుతో దొంగతనం చేయించాడు. నువ్వు గనక అక్కడి నుంచి వెళ్ళకపోతే మోతిచంద్ నిన్ను, నీ భార్యని ఇవాళ రాత్రే చంపేసి ఉండేవాడు. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. కాని మీరు నాకు సాయం ఎలా చేస్తారు? పోలీసులు దీన్ని ఎప్పటికీ నమ్మరు. మోతిచంద్ తన ఇంట్లోనే దొంగతనం చేయించాడు అంటే. సత్తు, నువ్వు ఒక పేదవాడివి. మీ ప్రపంచంలో పేదవాళ్ళని మాటలను ఎవ్వరూ నమ్మరు. నువ్వెక్కడి నుంచి ఎన్ని ముత్యాలు, వజ్రాలైనా తీసుకుని వెళ్ళొచ్చు. వాటిని అమ్మి నువ్వు ధనవంతుడివవు. నువ్వు ధనవంతుడు అయిన తర్వాత నీ మాటలను అందరూ నమ్ముతారు. రాజు సత్తుకి బోలెడన్ని వజ్రాలను, ముత్యాలను ఇస్తాడు. సత్తు వేరే ఊరికి వెళ్లి వాటన్నిటినీ అమ్మేసి చాలా ధనవంతుడవుతాడు. కొంతకాలం తరువాత సత్తు పోలీసుల్ని తీసుకొని మోతిచంద్ ఇంటికి వెళ్తాడు. మోతిచంద్ సత్తుని గుర్తుపట్టలేకపోతాడు. ఇతన్ని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. సేట్ హీరాచంద్ కలశాన్ని ఇతనే దొంగిలించాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా సేట్ మోతిచంద్? నువ్వు నా మీద నిందను మోపి నన్ను నా ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశావు. ఇక రాత్రివేళ నన్ను, నా భార్యని హత్య చేయించటానికి కూడా ఆలోచన చేశావు. సేట్ మోతిచంద్ కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. అతను గుర్తుపడతాడు. ఎదురుగా నిలబడి ఉన్న సేటు ఇంకెవరో కాదు, అతని నౌకరు సత్తు అని. నువ్వు ఇంత ధనవంతుడు ఎలా అయ్యావు సత్తు? దీని గురించి నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు మోతిచంద్. ఇక నువ్వు జీవితం అంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే బిర్జు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడే కొంతమంది పోలీసులు బిర్జుని తీసుకుని అక్కడికి వస్తారు. బిర్జు తలదించుకొని అక్కడ నిలబడి ఇలా అంటాడు. ఇందులో నా తప్పేమీ లేదు. సేటుగారే నా చేత దొంగతనం చేయించారు. ఆ కలశాన్ని అమ్మి డబ్బులన్నీ ఆయనే మింగేశారు. సేట్ హీరాచంద్ ఏమనుకున్నాడంటే కలశాన్ని సత్తు దొంగిలించాడు అని. ఆ తర్వాత రాత్రివేళ ఊరి నుంచి పారిపోయాడు అని. పోలీసులు బిర్జుని, మోతిచంద్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. సుజాన్గర్ వాసులు పెరిగే పెట్రోల్ ధరలతో సతమతమవుతున్నారు. వాళ్లు రాజా రతన్ సింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకున్నారు. మహారాజులకు జయము! చెప్పు వీరభద్ర, ఏంటి విషయం? మన రాజ్యంలోని విశేషాలు ఏంటి? మీరు నన్ను క్షమించాలి మహారాజా. పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల ప్రజలు చాలా ఆక్రోశంగా ఉన్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి మంత్రిగారు? దానివల్ల మన ప్రజలు సంతోషంగా ఉండాలి.
మనం ఒక పెట్రోల్ యజ్ఞాన్ని చేసి రాజ్యంలోని బావిలోని నీళ్లన్నింటినీ పెట్రోల్గా మార్చేస్తే? సరే, రేపే పెట్రోల్ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు మొదలు పెట్టండి. మొత్తం రాజ్యమంతా ప్రచారం చేయిస్తారు. రేపటి నుండి సుజాన్ఘర్లో పెట్రోల్ యజ్ఞం మొదలవుతుంది అని ప్రజలందరికీ విజ్ఞప్తి తెలియచేస్తారు. పెట్రోల్ యజ్ఞం చెయ్యడానికి ఒక్కో కట్టెను దానం చెయ్యాలి అని, అప్పుడే అందరూ పాల్గొన్నట్టు అవుతుంది అని. మహారాజుల వారికి జయము. అన్ని ప్రదేశాల నుండి మహాపండితులను యజ్ఞంలో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగినది. యజ్ఞాన్ని ఆరంభించడానికి అనుమతి ఇవ్వండి మహారాజా. అనుమతినిస్తున్నాను. యజ్ఞం మొదలవుతుంది. పూర్తిగా 18 రోజుల తర్వాత హోమగుండం నుండి ఒక గొంతు వినిపిస్తుంది. మేము ప్రసన్నులమయ్యాం. ఏం కావాలో అడుగు. మా రాజ్యంలో ప్రజలందరూ కూడా పెరిగిన పెట్రోల్ ధరలను తట్టుకోలేకపోతున్నారు. అందుకని రాజ్యంలో ఉన్న బావులన్నిటినీ పెట్రోల్ బావులుగా మార్చేయండి. ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధమవుతుంది. కానీ మేము ప్రసన్నులమయ్యాం. అందుకని 1 సంవత్సరం పాటు రాజ్యంలోని అన్ని బావులు పెట్రోల్ బావులుగా మారిపోతాయి. రాజ్యంలోని అన్ని బావుల్లోనూ పెట్రోల్ నిండిపోతుంది. రాజ్యంలో ప్రకటించడం జరుగుతుంది. ప్రజల కోరిక మేరకు బావిలోంచి పెట్రోల్ తీయడానికి ధనాన్ని వసూలు చేయబడదు అని. ప్రజలందరూ సంతోషిస్తారు. భలే, బావిలో నుండి పెట్రోల్ తీసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. ఇప్పుడు సామాన్లు అన్నీ తక్కువ ధరకే దుకాణానికి చేరుకుంటాయి. నేను సామాన్లను తక్కువ ధరకు అమ్మాను అంటే ప్రజలు కూడా సంతోషిస్తారు. వస్తువులు కూడా ఎక్కువగా కొంటారు. కూరగాయలు కూడా తక్కువ ధరకే వస్తాయి. వెంటనే అక్కడ నీటి కరువు ఏర్పడుతుంది. నీళ్లు లేకపోవడం వల్ల పొలాలలో పంటలన్నీ ఎండిపోతాయి. మహారాజా మహారాజా మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది మంత్రిగారు? ఎందుకలా అరుస్తున్నారు? మహారాజా, రాజ్యంలో అన్ని బావుల్లో నీళ్లకు బదులుగా పెట్రోల్ నిండింది. ఇది మంచి విషయమే మంత్రిగారు. మనం అందుకే కదా యజ్ఞాన్ని చేశాం. అవును మహారాజా, కానీ ఈ విషయాన్ని ఎవరూ ఆలోచించలేదు. నీళ్లు పెట్రోలుగా మారిపోతే అప్పుడు అందరూ ఏం తాగుతారు, ఎలా స్నానం చేస్తారని. నీళ్లను నదులు, సముద్రాలు అన్ని ప్రదేశాల నుండి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి. మహారాజు ఆజ్ఞను శిరసావహిస్తున్నాం. రాజ్యంలో అందరి ఇళ్లలోకి తాగడానికి నీరును అందిస్తారు. స్నానానికి నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చేది. అది పెట్రోల్ కంటే మరింత ఖరీదయింది. అలా ఒకరోజు, కిషన్ బాబు, మీ ఇంటి నుండి ఒక చెంబుడు నీళ్ళివ్వగలవా? ఏమని చెప్పమంటారు? మీ దగ్గర దాపరికం దేనికి? నీళ్లంత ఖరీదవడం వల్ల 7 రోజుల నుండి స్నానం చేయలేదు. సగం చెంబు నీళ్లతోనే రోజును గడుపుతున్నాను. ఇదిగో రామ్ధన్ బాబు, ఓటేసి చెప్తున్నాను, మొత్తం నేలంతా ఒక బకెట్ నీళ్లు దాచిపెడితే అది నిన్న రాత్రి దొంగతనం చేశారు. సలీం బాయ్, ముందు నువ్వు స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వు. నేనిప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. కానిస్టేబుల్ రిపోర్ట్ రాయడానికి 2 లోటాల నీళ్లను లంచంగా అడుగుతున్నాడు. సలీం బాబు, బ్యాంకు నుండి నీళ్లను అప్పుగా తీసుకో. తర్వాత ప్రతి నెల బ్యాంకుకి నీళ్లను అప్పు తీరుస్తూ ఉండు. చాలా చోట్ల నీళ్ల ఏటీఎంలు తెరవబడ్డాయి. అనిత ఆంటీ, ఇదిగో ఒక గ్లాసు నీళ్లు. నిన్న మా మావయ్య మీ దగ్గర 3 లోటాలు తీసుకున్నందుకు. ఇవ్వు బాబు, సరైన సమయానికి వచ్చావు. ఇంట్లో కొంచెం కూడా నీళ్లు లేవు. అది చాలక నీళ్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అవునాంటీ, నేను విన్నాను. బ్యాంక్ లాకర్ నుండి మూల్చంద్ సేట్ గారివి 5 బిందెల నీళ్లు దొంగిలించబడ్డాయట. దానికోసం ఎంక్వైరీ టీంను కూడా నియమించడం జరిగిందంట. ఓరి భగవంతుడా, కాలం ఎంతగా మారిపోయింది. అందరూ నీళ్లని కూడా దొంగిలిస్తున్నారు. బావిలో పెట్రోల్ అవధి ఇంకా 6 నెలలు మిగిలి ఉంది. నీళ్ల దొంగతనాలు అలాగే బ్లాక్ మార్కెట్ వల్ల అందరూ మళ్లీ కష్టాలెదుర్కొంటున్నారు. ఒక హాస్పిటల్లో, డాక్టర్ గారు, హాస్పిటల్లో పేషెంట్కి ఎక్కించడానికి నీళ్లు లేవు. నీళ్లను ఎక్కించాల్సిన పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువ అవుతూనే ఉంది. అవును, నేను సర్కారు వారికి దీని గురించి ముందుగానే లెటర్ రాసి ఇచ్చాను. డాక్టర్ గారు, నా కొడుకుని కాపాడండి. చూడండి తనకి ఏమైందో. నర్స్, తనకి నీళ్లు ఎక్కించే ఏర్పాట్లు చెయ్యి. తనకి ఒంట్లో నీళ్లు తగ్గిపోయాయి. సార్, 3 రోజుల నుండి ఒక లోటా నీళ్ల కోసం అన్ని చోట్ల తిరుగుతున్నారు. మా నాన్నమ్మ, నా భార్య, కొడుకు అందరూ నీళ్లు లేని కారణంగా చావు బతుకులకు చేరుకున్నారు. పేదవాణ్ణి సార్, ఖరీదైన నీళ్లను అస్సలు కొనలేను. ఇదిగో ఈ డబ్బు తీసుకో. 2 లోటాల నీళ్లు కనుక్కుని ఇంటిలో 10 తాగండి. ఇక్కడ నీ కొడుక్కి నేను వైద్యం చేస్తాను. రామ్ధన్ ఆ డబ్బులతో 2 బాటిల్స్ నీళ్లు తీసుకుని ఇంటికి పరిగెడతాడు. కాని దారిలో సైకిల్ మీద వచ్చినతను గుద్దడం వల్ల నీళ్లన్నీ రోడ్డు పాలవుతాయి. రామ్ధన్ ఏడుస్తూ, ఎవరైనా కాపాడండి, నీళ్లు లేకపోతే నా కుటుంబం చనిపోతుంది. ఎవరైనా కాపాడండి. రామ్ధన్,
ఇంకా నేను బతకను. గొంతు ఎండిపోయింది. భగవంతుడా, నా పిల్లలను కాపాడు తండ్రి. ఇదిగో రామ్ధన్ బాబు, సగం గ్లాసు నీళ్లు మా ఇంట్లో ఉన్నాయి, బామ్మగారికి తాగించండి. రామ్ధన్ బామ్మకి అమ్మకి సగం సగం గ్లాసు నీళ్లు తాగిస్తాడు. అంతలో తన కూతురు దాహం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. రామ్ధన్ నేలమీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి మేఘాలు ఉరిమాయి. వర్షం మొదలవుతుంది. అలా చూడండి వర్షం. భగవంతుడికి ధన్యవాదాలు. రండి కిషన్, సలీం, గబ్బర్ అందరూ రండి. వర్షం ద్వారా వచ్చే నీటిని అందరూ గిన్నెల్లో పట్టుకోండి. అవునవును, అందరూ రండి, ఆడండి, పాడండి, సంతోషంగా ఉండండి, త్వరగా రండి. అంతలో ఆకాశం నుండి ఆకాశవాణి వినిపిస్తుంది. సుజాన్ ఘడ్ వాసులారా, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, నీళ్లే జీవితం అని. ఇక మీదట మీ బావులలోని పెట్రోల్ అంతా నీరుగా మారిపోతుంది. వికాసం అనేది మంచి విషయమే, కాని వికాసం కోసం గుడ్డిగా వెళ్లి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్లడం మంచిది కాదు. సుజాన్గర్ వాసులు పెరిగే పెట్రోల్ ధరలతో సతమతమవుతున్నారు. వాళ్లు రాజా రతన్ సింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకున్నారు. మహారాజులకు జయము. చెప్పు వీరభద్ర, ఏంటి విషయం? మన రాజ్యంలోని విశేషాలు ఏంటి? మీరు నన్ను క్షమించాలి మహారాజా. పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల ప్రజలు చాలా ఆక్రోశంగా ఉన్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి మంత్రి గారు? దానివల్ల మన ప్రజలు సంతోషంగా ఉండాలి. మనం ఒక పెట్రోల్ యజ్ఞాన్ని చేసి రాజ్యంలోని బావిలోని నీళ్లన్నింటినీ పెట్రోల్గా మార్చేస్తే? సరే, రేపే పెట్రోల్ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు మొదలు పెట్టండి. మొత్తం రాజ్యమంతా ప్రచారం చేయిస్తారు. రేపటి నుండి సుజాన్ఘర్లో పెట్రోల్ యజ్ఞం మొదలవుతుంది అని ప్రజలందరికీ విజ్ఞప్తి తెలియచేస్తారు. పెట్రోల్ యజ్ఞం చెయ్యడానికి ఒక్కో కట్టెను దానం చెయ్యాలి అని, అప్పుడే అందరూ పాల్గొన్నట్టు అవుతుంది అని. మహారాజుల వారికి జయము. అన్ని ప్రదేశాల నుండి మహాపండితులను యజ్ఞంలో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగినది. యజ్ఞాన్ని ఆరంభించడానికి అనుమతి ఇవ్వండి మహారాజా. అనుమతినిస్తున్నాను. యజ్ఞం మొదలవుతుంది. పూర్తిగా 18 రోజుల తర్వాత హోమగుండం నుండి ఒక గొంతు వినిపిస్తుంది. మేము ప్రసన్నులమయ్యాం, ఏం కావాలో అడుగు. మా రాజ్యంలో ప్రజలందరూ కూడా పెరిగిన పెట్రోల్ ధరలను తట్టుకోలేకపోతున్నారు. అందుకని రాజ్యంలో ఉన్న బావులన్నిటినీ పెట్రోల్ బావులుగా మార్చేయండి. ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధం అవుతుంది. కానీ మేము ప్రసన్నులమయ్యాం. అందుకని 1 సంవత్సరం పాటు రాజ్యంలోని అన్ని బావులు పెట్రోల్ బావులుగా మారిపోతాయి. రాజ్యంలోని అన్ని బావుల్లోనూ పెట్రోల్ నిండిపోతుంది. రాజ్యంలో ప్రకటించడం జరుగుతుంది. ప్రజల కోరిక మేరకు బావిలోంచి పెట్రోల్ తీయడానికి ధనాన్ని వసూలు చేయబడదు అని. ప్రజలందరూ సంతోషిస్తారు. భలే, బావిలో నుండి పెట్రోల్ తీసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. ఇప్పుడు సామాన్లు అన్నీ తక్కువ ధరకే దుకాణానికి చేరుకుంటాయి. నేను సామాన్లను తక్కువ ధరకు అమ్మాను అంటే ప్రజలు కూడా సంతోషిస్తారు. వస్తువులు కూడా ఎక్కువగా కొంటారు. కూరగాయలు కూడా తక్కువ ధరకే వస్తాయి. వెంటనే అక్కడ నీటి కరువు ఏర్పడుతుంది. నీళ్లు లేకపోవడం వల్ల పొలాలలో పంటలన్నీ ఎండిపోతాయి. మహారాజా మహారాజా మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది మంత్రిగారు? ఎందుకలా అరుస్తున్నారు? మహారాజా, రాజ్యంలో అన్ని బావుల్లో నీళ్లకు బదులుగా పెట్రోల్ నిండింది. ఇది మంచి విషయమే మంత్రిగారు. మనం అందుకే కదా యజ్ఞాన్ని చేశాం. అవును మహారాజా, కానీ ఈ విషయాన్ని ఎవరూ ఆలోచించలేదు. నీళ్లు పెట్రోల్గా మారిపోతే అప్పుడు అందరూ ఏం తాగుతారు, ఎలా స్నానం చేస్తారని. నీళ్లను నదులు, సముద్రాలు అన్ని ప్రదేశాల నుండి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి. మహారాజు ఆజ్ఞను శిరసావహిస్తున్నాం. రాజ్యంలో అందరి ఇళ్లలోకి తాగడానికి నీరును అందిస్తారు. స్నానానికి నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చేది. అది పెట్రోల్ కంటే మరింత ఖరీదయింది. అలా ఒకరోజు, కిషన్ బాబు, మీ ఇంటి నుండి ఒక చెంబుడు నీళ్ళివ్వగలవా? ఏమని చెప్పమంటారు? మీ దగ్గర దాపరికం దేనికి? నీళ్లంత ఖరీదవడం వల్ల 7 రోజుల నుండి స్నానం చేయలేదు. సగం చెంబు నీళ్లతోనే రోజును గడుపుతున్నాను. ఇదిగో రామ్ధన్ బాబు, ఒట్టేసి చెప్తున్నాను, మొత్తం నేలంతా ఒక బకెట్ నీళ్లు దాచిపెడితే అది నిన్న రాత్రి దొంగతనం చేశారు. సలీం బాయ్, ముందు నువ్వు స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వు. నేనిప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. కానిస్టేబుల్ రిపోర్ట్ రాయడానికి 2 లోటాల నీళ్లను లంచంగా అడుగుతున్నాడు. సలీం బాబు, బ్యాంకు నుండి నీళ్లను అప్పుగా తీసుకో. తర్వాత ప్రతి నెల బ్యాంకుకి నీళ్లను అప్పు తీరుస్తూ ఉండు. చాలా చోట్ల నీళ్ల ఏటీఎంలు తెరవబడ్డాయి.
అనిత ఆంటీ, ఇదిగో ఒక గ్లాసు నీళ్లు. నిన్న మా మావయ్య మీ దగ్గర 3 లోటాలు తీసుకున్నందుకు. ఇవ్వు బాబు, సరైన సమయానికొచ్చావు. ఇంట్లో కొంచెం కూడా నీళ్లు లేవు. అది చాలక నీళ్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అవునాంటీ, నేను విన్నాను బ్యాంక్ లాకర్ నుండి మూల్చంద్ సేఠ్ గారివి 5 బిందెల నీళ్లు దొంగిలించబడ్డాయట. దానికోసం ఎంక్వైరీ టీంను కూడా నియమించడం జరిగిందంట. ఓరి భగవంతుడా, కాలం ఎంతగా మారిపోయింది. అందరూ నీళ్లని కూడా దొంగిలిస్తున్నారు. బావిలో పెట్రోల్ అవధి ఇంకా 6 నెలలు మిగిలి ఉంది. నీళ్ల దొంగతనాలు అలాగే బ్లాక్ మార్కెట్ వల్ల అందరూ మళ్లీ కష్టాలెదుర్కొంటున్నారు. ఒక హాస్పిటల్లో డాక్టర్ గారు, హాస్పిటల్లో పేషెంట్కి ఎక్కించడానికి నీళ్లు లేవు. నీళ్లను ఎక్కించాల్సిన పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువ అవుతూనే ఉంది. అవును, నేను సర్కారు వారికి దీని గురించి ముందుగానే లెటర్ రాసి ఇచ్చాను. డాక్టర్ గారు, నా కొడుకుని కాపాడండి. చూడండి తనకి ఏమైందో. నర్స్, తనకి నీళ్లు ఎక్కించే ఏర్పాట్లు చెయ్యి. తనకి ఒంట్లో నీళ్లు తగ్గిపోయాయి. సార్, 3 రోజుల నుండి ఒక లోటా నీళ్ల కోసం అన్ని చోట్ల తిరుగుతున్నారు. మా నాన్నమ్మ, నా భార్య, కొడుకు అందరూ నీళ్లు లేని కారణంగా చావు బతుకులకు చేరుకున్నారు. పేదవాణ్ణి సార్, ఖరీదైన నీళ్లను అస్సలు కొనలేను. ఇదిగో ఈ డబ్బు తీసుకో. 2 లోటాల నీళ్లు కనుక్కుని ఇంటిల్లిపాది తాగండి. ఇక్కడ నీ కొడుక్కి నేను వైద్యం చేస్తాను. రామ్ధన్ ఆ డబ్బులతో 2 బాటిల్స్ నీళ్లు తీసుకుని ఇంటికి పరిగెడతాడు. కాని దారిలో సైకిల్ మీద వచ్చినతను గుద్దడం వల్ల నీళ్లన్నీ రోడ్డు పాలవుతాయి. రామ్ధన్ ఏడుస్తూ, ఎవరైనా కాపాడండి, నీళ్లు లేకపోతే నా కుటుంబం చనిపోతుంది, ఎవరైనా కాపాడండి. రామ్ధన్, ఇంకా నేను బతకను. గొంతు ఎండిపోయింది. భగవంతుడా, నా పిల్లలను కాపాడు తండ్రి. ఇదిగో రామ్ధన్ బాబు, సగం గ్లాసు నీళ్లు మా ఇంట్లో ఉన్నాయి. బామ్మగారికి తాగించండి. రామ్ధన్ బామ్మకి అమ్మకి సగం సగం గ్లాసు నీళ్లు తాగిస్తాడు. అంతలో తన కూతురు దాహం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. రామ్ధన్ నేలమీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి మేఘాలు ఉరిమాయి. వర్షం మొదలవుతుంది. అలా చూడండి వర్షం. భగవంతుడికి ధన్యవాదాలు. రండి కిషన్, సలీం, గబ్బర్, అందరూ రండి. వర్షం ద్వారా వచ్చే నీటిని అందరూ గిన్నెల్లో పట్టుకోండి. అవునవును, అందరూ రండి. ఆడండి, పాడండి, సంతోషంగా ఉండండి, త్వరగా రండి. అంతలో ఆకాశం నుండి ఆకాశవాణి వినిపిస్తుంది. సుజాన్ ఘడ్ వాసులారా, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. నీళ్లే జీవితం అని. ఇక మీదట మీ బావులలోని పెట్రోల్ అంతా నీరుగా మారిపోతుంది. వికాసం అనేది మంచి విషయమే. కాని వికాసం కోసం గుడ్డిగా వెళ్లి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్లడం మంచిది కాదు. ఇవాల్టి మన ఈ కథ మున్మున్ గురించి. తను వాళ్ల అమ్మ, నాన్న అలాగే తన నాయనమ్మలతో కలిసి ఒక చిన్న ఊర్లో ఉండేది. మున్మున్ వాళ్ల నాన్నగారు బట్టలు కుట్టేవారు. అతను రాత్రి పగలు బాగా కష్టపడుతూ ఉండేవారు. కాని పెద్దగా సంపాదించలేకపోయేవారు. అయినా సరే వాళ్లంతా సంతోషంగా ఉండేవారు. ఊర్లో వాళ్ళంతా దయచేసి వినండి, 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 వినండి. ఒకరోజు అక్కడి మహారాణిగారు పిల్లలందరి కోసం ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల అబ్బాయి అలాగే ఆ రాజ్య రాజకుమారుడు పుట్టినరోజు కాబట్టి. వినండి, వినండి, వినండి. ప్రజలందరూ దయచేసి వినండి. మన ప్రియమైన రాజకుమారుడికి ఇవాళ 12 ఏళ్లు నిండాయి. ఈ సంతోష సమయంలో మహారాణి గారు ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. అది వచ్చే నెల 1వ తారీఖున ఉంటుంది. మన సామ్రాజ్యంలో ఉన్న పిల్లలందరూ ఆ పార్టీకి ఆహ్వానితులే. తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. రాజమహల్లో పార్టీయా? ఇంతకన్నా మనకేం కావాలి చెప్పు? ఈ పార్టీ మన జీవితంలోనే చాలా స్పెషల్ పార్టీ అవుతుంది. నువ్వేం వేసుకుంటావు? మా నాన్నగారు నాకు ఒక బంగారు రంగు గౌన్ కొన్నారు. నేను దాన్నే వేసుకుంటాను.
ఇక నేనేమో నాకు బాగా ఇష్టమైన రెడ్ కలర్ గౌన్ వేసుకుంటాను. నువ్వేం వేసుకుంటున్నావు మున్మున్? అయినా నువ్వు దీన్ని ఎందుకు ఈ విషయం అడుగుతున్నావు? నీకు తెలీదా? వీళ్ళు చాలా పేదవాళ్ళు. పాపం తన దగ్గర ఒక్క గౌన్ కూడా లేదు. అవును కదా, తను రోజూ వేసుకునే బట్టలు కూడా చిరిగిపోయి ఉంటాయి. ఏమైంది మున్మున్? నువ్వెందుకింత బాధగా ఉన్నావు? నువ్వు ఇంత బాధగా ఎందుకున్నావు మున్మున్? ఆ పార్టీ చాలా సరదాగా ఉంటుంది కదా, నీకు వెళ్ళాలని లేదా? లేదు లేదు, నువ్వు తప్పకుండా వెళ్ళి తీరాలి. నువ్వు మహారాణి గారి ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు. కానీ నేనెలా వెళ్ళాలి నాన్నా? నా మిత్రులందరూ మంచి మంచి బట్టలు వేసుకుని తయారవుతున్నారు. కానీ నేనేం వేసుకోవాలి? నేను దీని గురించి ఆలోచించలేదు. అయినా దీనికి చాలా ఖర్చు కూడా అవుతుంది కదా. పాపం ఆ రోజు రాత్రంతా మున్మున్ చాలా బాధగా గడిపింది. తన కుటుంబ సభ్యులు కూడా తనని సంతోషపెట్టలేకపోయారు. కాని తెల్లవారగానే తను పొద్దున్నే బయట ఊర్లో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఎలా అయితే తను రోజూ చేసేదో. మున్మున్లో ఒక మంచి గుణం ఉండేది. తనకి మొక్కలు, పక్షులు, చెట్లు, అలాగే జంతువులంటే చాలా ఇష్టం. తనకి వాటన్నిటితో ఎంతో ప్రేమ ఉండేది. తను ఒక్కరోజు కూడా వాటిని విడిచి ఉండలేకపోయేది. తను రోజూ పొద్దున్నే ఆడుకోవడానికి వెళ్లేది. ఇక రోజంతా మొక్కలు, పక్షులు, అలాగే జంతువులతో మాట్లాడుతూ గడిపేది. హాయ్ మిత్రులారా, మీరంతా నాకు ఎంతో ఎంతో సంతోషాన్నిస్తారు. నాకు తెలిసి నేను ఆ ఓక్ చెట్టు నీడలో వెళ్లి కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ ఎంత బాగుందో. కానీ అయ్యో, మహారాణి గారి పార్టీ మరికొద్ది రోజుల్లోనే ఉంది. అసలు నేనేం వేసుకోవాలి? ఇది అసంభవం. నా నీడలో ఉన్న చిన్న పిల్ల ఏడవకూడదు. ఎవరు? ఎక్కడ? నాతో ఎవరు మాట్లాడుతున్నారు? పైకి చూడు. చెట్టు, అది నువ్వేనా? నువ్వు నాతో ఎలా మాట్లాడగలవు? ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైతే ఒకరు ఇన్నేళ్లుగా ఒంటరిగా ఇలాంటి అడవిలో తన జీవితాన్ని గడుపుతారో వాళ్లకి మాయలు వచ్చేస్తాయి. ఇక నువ్వు చెప్పు, నువ్వు నా నీడలో కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? అదా, ఏం పర్వాలేదులే. నాకు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. పోనీలే తల్లి, నాతో చెప్పు. నాకసలు రోజంతా ఒంటరిగా ఈ అడవిలో కూర్చోవడం తప్ప వేరే ఏం పనుంది చెప్పు. మొదలుపెట్టు. ఒక మంచి కథ నాకు చెప్తే నాకు చాలా బాగుంటుంది. అప్పుడు బహుశా ఎవరికి తెలుసు, నేను నాకున్న మాయాశక్తులతో నీకేమైనా సహాయం చేయగలనేమో. అయ్యో చెట్టు, అసలు నీకు ఏం చెప్పమంటావ్? ఊర్లో ఉన్న పిల్లలందరూ రాజ్మహల్లో జరగబోయే రాజకుమారుడి పుట్టినరోజు పార్టీకి వెళ్ళబోతున్నారు. అలాగే వాళ్ళంతా మంచి మంచి బట్టలు కూడా వేసుకుంటారు. కానీ నా దగ్గరైతే ఒక్క మంచి డ్రెస్ కూడా లేదు. అయితే నువ్వు నాకు ఒక మంచి గౌన్ ఇవ్వగలవా? బహుశా నీ మాయాశక్తులు పనిచేస్తాయేమో. నిజంగానే పాపా, నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా సిండ్రెల్లావా? అలాగే నేనేమైనా గుమ్మడికాయ దేవతనా? కాదు, నేను అటువంటి మాయలు ఏమీ చెయ్యలేను. ఓ,
ఏం పర్వాలేదు. పోనీలే, ఇక నేను ఇంటికి వెళ్తాను. ఆగు పాప, నేను ఆ దేవత చేసినట్టుగా ఏ మాయలు మంత్రాలు చెయ్యలేకపోవచ్చు. కాని నేను నీకు ఒక విషయం చెప్పగలను. ఈ అడవి మొత్తం ఒక మాయలాంటిదే. నువ్వు దాన్ని అనుభవించట్లేదా? నువ్విక్కడికి రోజూ వస్తావు కదా. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు, ఈ చెట్లు చేమలు, ఇక ఈ పక్షులు జంతువులు, వీటన్నింట్లోనూ ఒక రకమైన మాయ ఉంది. అలాగే ఒకవేళ నువ్వు చక్కగా సహాయం అడిగితే అప్పుడు ఇవన్నీ కలిసి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాయి. ఏంటి, అలా జరుగుతుందా? తప్పకుండా. అందరి పిల్లల దగ్గర మంచి మంచి బట్టలు ఉండుండొచ్చు, కాని నీ దగ్గర మాత్రం ఒక మంచి మనసుంది. ఇక ఆ ఒక్కటి చాలు. అదే చాలా ముఖ్యమైంది. ఇక్కడి నుండి వెళ్ళు. నేను పడుకోవడానికి సమయమైంది. ఓక్ చెట్టు మాటలు మున్మున్ మనసుని చాలా తేలికపరిచాయి. దాంతో తన బాధంతా మాయమైపోయింది. ఇక తను చాలా సంతోషంగా ఉంది. తను చెట్లు, పక్షులు అలాగే జంతువులతో ఎంతో ప్రేమగా ఉండేది. ఎప్పుడైతే తను తన బాధ వాళ్లతో చెప్పుకునేదో. ప్రియమైన మున్మున్, నువ్వు నన్ను ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకుంటూ వచ్చావు. నువ్వు నా పువ్వులో ఉన్న తెల్లటి రేఖలు నీ గౌను కోసం తీసుకువెళ్ళు. నువ్వు నన్ను వేటగాళ్ల నుండి ఎన్నోసార్లు కాపాడావు. నువ్వు నా తోకలో ఉన్న రెక్కలను తీసుకువెళ్ళు. ఇక వాటితో నీ గౌనుని కుట్టుకో. నువ్వు నా చర్మాన్ని తీసుకెళ్ళు ముద్దుల మున్మున్. దాంతో నువ్వు నీ గౌనుకి ఒక మంచి బెల్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇక మేము నీకు మంచి జడ వేస్తాము. మేము నీ అందమైన జుట్టుని ఇంకా అందంగా మార్చేస్తాము. ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ అమూల్యమైన బహుమానాలకు నేను రుణపడి ఉంటాను. కానీ వీటన్నింటితో నేను గౌన్ ఎలా కుట్టుకోను? వీటన్నింటినీ మీ నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళు. నువ్వు దిగులు పడకు. ఓక్ చెట్టు మాయ నీకు తోడుగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి? నాన్నా, ఈ బహుమతులన్నింటినీ అడవిలో ఉన్న చెట్లు, పక్షులు ఇంకా జంతువులు ఇచ్చారు. వీటన్నింటితో మీరు నాకొక గౌన్ కుట్టగలరా? కానీ ఎలా? నాన్నా, మీరు ముందు మొదలు పెట్టండి. అడవిలో ఉన్న మాయ వల్ల అంతా జరిగిపోతుంది. నాకసలు ఏమీ అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను. పోనీలే, ఈ గులాబీ రెక్కలకు ఏవో మాయాలున్నాయి. వీటిని ఎంతో సులువుగా కట్టేయొచ్చు. నేను ఖచ్చితంగా చేయగలను. నాకు కొన్నాళ్ళు సమయం కావాలి మున్మున్. నాకు తెలిసి నేను వీటితో ఏదో ఒకటి అద్భుతమైనది తప్పకుండా కుడతాను. ఇక ఈ విధంగా మున్మున్ నాన్నగారు 3 రోజుల పాటు చాలా కష్టపడ్డారు. అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మున్మున్ వెంటనే అడవికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన మిత్రుల దగ్గర నుండి అడిగి తీసుకొచ్చేది. 3 రోజుల తరువాత గౌన్ పూర్తిగా సిద్ధమైపోయింది. ఆ రోజు రాత్రి పార్టీ కూడా ఉంది. ఇక మున్మున్ తయారవ్వడం మొదలుపెట్టింది. నాన్నా, ఈ గౌన్ చాలా బాగుంది. నేనిప్పుడు దీన్ని వేసుకోవచ్చంటారా? తప్పకుండా మున్మున్. నా దగ్గరికి రా, నేను నీకు ఆ గౌను వేస్తాను. ఆహా, ఇప్పటిదాకా నేను ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడనే లేదు. థ్యాంక్ యూ నాన్నా, థ్యాంక్ యూ. ఇక ఇదిగో నీ కిరీటం. నా చిట్టి రాజకుమారి, రాజకుమారుడు పుట్టినరోజుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.
మున్మున్ ఇంట్లో నుంచి బయటికి రాగానే తను ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. ఇక అదే సమయంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం మున్మున్ని చూసింది. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఆ గౌన్ తనకి ఎంత బాగుందో కదా. ఈ రోజు దాకా నేనింత అందమైన గౌన్ని ఎక్కడా చూడలేదు. అది ఎంత తెల్లగా మెరుస్తోందో కదా. కానీ నేను దాన్ని ఇంకాస్త తెల్లగా మెరిచేలా చేయగలను. అదేలా? నక్షత్రపు దుమ్ముతో నా ప్రియమైన మిత్రులారా, పదండి మనం ఆ అమ్మాయి గౌన్ పైన కాస్త నక్షత్రపు దుమ్ముని వేద్దాం. రండి మనం దాన్ని ఇంకాస్త మెరిసేలా చేద్దాం. పదండి పదండి, అలా చేద్దాం. ఇకప్పుడు మున్మున్ పార్టీకి చేరుకున్న తరువాత, ఓ, ఈ అమ్మాయి ఎవరు? ఎవరు తనా? ఓరి భగవంతుడా, తను మున్మున్ కదా. ఆ గౌన్ని చూసారా? అది చాలా ఖరీదైందేమో అనిపిస్తోంది. వాళ్ళ నాన్న పేదవాడు కదా, ఎలా కొనుంటాడు? మమ్మీ, ఇంతకీ తనెవరు? నాకు కూడా తెలియదు బాబూ. కానీ ఒక్కటి మాత్రం నిజం, తను ఈ పార్టీలోనే బాగా మెరిసిపోయే నక్షత్రంలా ఉంది. అది నేను తనని కేకు కట్ చేసేటప్పుడు నా పక్కన నిలబడమని అడగమంటారా? ఆహా, తప్పకుండా బాబూ. సైనికులారా, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. అందమైన అమ్మాయి, నువ్వు మా రాజకుమారుడితో పాటు ఇక్కడ నిలబడతావా? అదే అతను కేకును కోసేటప్పుడు. అలాగే, తప్పకుండా మహారాణి. ఇక ఆ విధంగా ఆ రోజు మున్మున్ జీవితంలోనే ఒక అందమైన రోజుగా మారిపోయింది. రాజకుమారుడు కేక్ని కోసేటప్పుడు తను అతని పక్కనే నిలబడి ఉంది. అయితే ఒకవేళ మీ మనసు మంచిదైతే అప్పుడు మీ జీవితంలో కూడా ఏదో ఒక మాయ తప్పకుండా జరుగుతుంది. ఎలా అయితే మన ప్రియమైన మున్మున్కి జరిగిందో అలా.